ఏ పని చేయకుండా గాలికి తిరిగే వాళ్ళు అతి తక్కువ విశాఖ విజయవాడల్లో అన్నటువంటిది తాజాగా చేస్తున్నటువంటి సర్వేలో తేలుతోంది. జాతీయ స్థాయి సగటు కంటే కూడా విజయవాడ విశాఖల్లో పనిచేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని తేలింది. మహిళల యాజమాన్యంలోని సంస్థలు విశాఖపట్నం 30.65% ఉంటే విజయవాడలో 29.33% ఉన్నాయి. దేశ సగటు కేవలం 27.38. దానికంటే విశాఖపట్నం ఎక్కువ, విజయవాడ సెకండ్ ప్లేస్ ఉంది. అసంఘటిత రంగంలో సంస్థలు 1.42 లక్షలు విశాఖపట్నంలో ఉంటే 1.28 లక్షలు విజయవాడలో ఉన్నాయి. రాష్ట్రంలో 37.99 లక్షలు ఉన్నట్టు. వీటిలో పనిచేస్తున్న మహిళలు 42.51% విశాఖలో ఉంటే 36.89% మంది విజయవాడలో ఉన్నారు. వ్యక్తిగత భాగస్వాముల నిర్వహణలోని సంస్థలు 87.99%, రాష్ట్ర సగటు 85 కంటే కూడా విశాఖలో 87, విజయవాడ అయితే ఏకంగా 94, అంటే షాపులు అనమాట. అట్లాగే ఉద్యోగులు కార్మికులు నియమించుకున్న సంస్థలు విశాఖపట్నంలో 10.79% ఉంటే విజయవాడలో 18.77%, విశాఖ కంటే ఎక్కువ ఉన్నారు. తయారీ రంగంలోని సంస్థలు విశాఖలో 24 ఉంటే విజయవాడలో 22 ఉన్నాయి. వాణిజ్య రంగంలోని సంస్థలు విశాఖపట్నంలో 22 ఉంటే విజయవాడలో కూడా 22% ఉన్నాయి. సేవా రంగంలోని సంస్థలు విశాఖపట్నంలో 54 ఉంటే విజయవాడలో ఏకంగా 56% ఉన్నాయి. ఒక్కో ఉద్యోగి వార్షిక వేతనం విశాఖపట్నంలో 1.5 లక్షలు అయితే విజయవాడలో 1.52 లక్షలు. ఒక్కో సంస్థ స్థూల విలువ జోడింపు జీవీఏ విశాఖపట్నంలో 2.63 లక్షలు అయితే విజయవాడలో 3.54 లక్షలు. ఒక్కో ఉద్యోగి జీవీఏ విశాఖపట్నంలో 1.81 లక్షలు అయితే విజయవాడ అంతకంటే ఎక్కువ ఉంది, 2.14 లక్షలు. అలాగే రాష్ట్రంలో 2 నగరాల్లో పరిస్థితి చూస్తే స్వయం ఉపాధి మీద ఆధారపడ్డ వాళ్ళు విశాఖలో 27.9 అయితే విజయవాడలో 32.2% మంది. రెగ్యులర్ ఉద్యోగం చేసేవాళ్ళు విశాఖలో 62.4, విజయవాడలో 59.9. క్యాజువల్ లేబర్ విశాఖలో 9.6, విజయవాడలో 7.9. వ్యవసాయంలో ఉపాధి 2.7% విశాఖ అయితే విజయవాడ ఏకంగా 7.6%. పరిశ్రమల్లో ఉపాధి విశాఖపట్నంలో 29.9 అయితే విజయవాడలో 22.5. సేవా రంగంలో విశాఖ 67.4 అయితే విజయవాడ 69. రెగ్యులర్ జీతం విజయవాడలో 28,802 అయితే విజయవాడలో 22,589. స్వయం ఉపాధిలో విశాఖ 23,976 సగటు అయితే విజయవాడ 24,722. విజయవాడలో ఇంకా ఎక్కువ ఉంది. రోజు కూలీ విశాఖలో 733, విజయవాడలో 664 రూపాయలు.